నిన్న జోగురామన్న గారు ఒక మాట చెప్పారు. ఒకవేళ పాయల శంకర్ కనుక గౌరవ అధ్యక్షుడిగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానంటే స్వచ్ఛందంగా జోగురామ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆ ప్రయత్నం చేయగలరా మీరు? ఈ రకంగా అన్నింటిని భుజాన్ని వేసుకొని సిసిఐ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలరా అంటే తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు లేరు. కానీ ఉద్యమానికి అండదండలు ఇస్తున్నటువంటి ఆయనను పక్కకు జరపాలనేటువంటి దురుద్దేశం. కారణం ఏంటంటే ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి జోగురామన్న లాంటి వాళ్ళను పక్కకు జరిపితే సిసిఐ ఉద్యమాన్ని ఈజీగా నీరుగార్చొచ్చు, పక్కదారి పట్టించవచ్చు, బదనాం చేయొచ్చు అని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన తప్ప ఇందులో నిజాయితీ లేదు. అది సిసిఐ సాధన కమిటీకి అర్థమైంది. అందుకనే మేము చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. సిసిఐ సాధన కమిటీలో జోగురామన్న గారు గౌరవ అధ్యక్షుడిగా లేడు, అధ్యక్షుడిగా లేడు, కమిటీలో మెంబర్గా కూడా లేడు. కానీ స్వచ్ఛందంగా ఈ పోరాటానికి అన్ని రకాల అండదండలు, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు.